హలో గైస్, వెల్కమ్ టు 70 సినిమా. ఈరోజు మనం 'నరుటో' గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి 'నరుటో'? అంత బావుంటుందా? అసలు ఎందుకు చూడాలి? ఇలాంటి క్వెషన్స్ మీకుంటే ఎవ్వరి మాట వినకుండా ఇప్పుడే ఈ యానిమే స్టార్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ యానిమే మనకి 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి క్లాసిక్, ఇంకొకటి షిప్పుడెన్. క్లాసిక్ అంతా తన చిన్నప్పుడు జరుగుతుంది. షిప్పుడెన్ పెద్దయ్యాక జరుగుతుంది. క్లాసిక్ స్టోరీకెళ్తే 'నరుటో' కొనోహా విలేజ్‌లో ఒక అబ్బాయి తన లోపల 9 టైల్స్ ఫాక్స్ ఉండడం వల్ల విలేజ్‌లో ఉన్న జనాలంతా తన్ని అసహించుకుంటారు. కొంచెం దూరం పెడుతుంటారు. అందరూ దూరం పెట్టడంతో అతను తన ఒంటరితనాన్ని భరించలేక ఊరి జనాల అటెన్షన్ కోసం ఏదేదో చిల్లర చిల్లర పనులు, చిలిపి చిలిపి పనులు చేస్తుంటాడనమాట. అయితే అప్పుడు అతను నిశ్చయించుకుంటాడు. ఏ రోజైనా ఆ విలేజ్‌కి హొకాగే మారాలనుకుంటాడు. అలా మారతానని గట్టి గట్టిగా అరుస్తూ చెప్తుంటాడు. అలా అవ్వడం కోసం తను నింజా అవ్వాలి. ఆ నింజా అవ్వడం స్టార్ట్ అవ్వడమే క్లాసిక్. ఈ 'నరుటో' క్లాసిక్‌లో మనకి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్, వాళ్ళెలా నింజాస్ అయ్యిర్రు అనేది ఉంటుంది మెయిన్ థీము. ఇక్కడ ఇందులో విలన్ వేరే ఉంటాడు. షిప్పుడెన్‌లో మనకి 'నరుటో' పెద్దయ్యాక నడుస్తుందనమాట. అందులో 'అకట్సుకి' అనే టీమ్ వస్తుంది. వాళ్ళ గోల్స్ వేరే ఉంటాయి. వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి. నేనేదో నార్మల్‌గా చెప్పినా, బట్ ఇది యానిమే చూసినోళ్ళకి అర్థమైతది. ఇక స్టోరీ ఇందులో కొంచెం గూడా రివీల్ జేయనండి. ఇది కేవలం నా ఎక్స్‌పీరియన్స్ షేర్ జేసుకుంటా అంతే. ఈ యానిమే స్టార్ట్ జేశాక, ఈ యానిమే స్టార్ట్ జేశాక ఒక్కొక్క సీన్‌కి మైండ్ పోతది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఉంటాయి. నిజంగా మాట్లాడాలంటే మెయిన్ లీడ్ కంటే, అంటే 'నరుటో' కంటే వేరే క్యారెక్టర్స్‌కే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అంటే అర్థం జేసుకోండి ఆ క్యారెక్టర్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటది. స్టోరీ గురించి నేను ఇందులో ఏం మాట్లాడినా అది స్పాయిలే అండి. అందుకనే ఫస్ట్‌లో జస్ట్ చిన్న లైన్ జెప్పా అంతే. స్టోరీ గురించి ఏం మాట్లాడినా ఇది చూడని వాళ్ళు ఎవరన్నా 'నరుటో' చూడని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే అది స్పాయిలే. అందుకనే నేను స్టోరీ గురించి మాట్లాడట్లేదు. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నా అంతే. ఇక ఆ షిప్పుడెన్ స్టార్ట్ అయ్యాక వచ్చే ట్విస్ట్‌లకి మైండ్ తిరిగి, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది మనకి. అంత బావుంటుంది షిప్పుడెన్. ఇక ఎమోషనల్ పరంగా అంటారా? ఈ సీరీస్ మిమ్మల్ని ఖచ్చితంగా ఏడిపిస్తది. మనం బాగా ఇష్టపడే క్యారెక్టర్ రివీల్ చేయను. ఏ క్యారెక్టర్ అనేది రివీల్ చేయను. అది చూసినోళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చచ్చిపోతారు. కానీ వాళ్ళు చనిపోవడం కూడా యానిమేకి ఇంపార్టెంటే. వాళ్ళు చనిపోవడం కూడా ఈ యానిమేకి ఇంపార్టెంటే. కానీ వాళ్ళు చనిపోవడాన్ని మనం భరించలేం. నిజం చెప్పాలంటే వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఏడుస్తాం. అంత కనెక్టివిటీ ఉంటుంది యానిమేలో. ఇక ఒక స్టేజ్‌కెళ్ళాక సిరీస్ ఎలా వెళ్తదంటే మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో అతను అనుకుంటాడు ఆయననే మెయిన్ విలన్ అని అనుకుంటాడు. బట్ ఆయన పైన ఇంకొక విలన్ ఉంటాడు. ఆయన పైన ఇంకొక విలన్ ఉంటాడు. ఏంటంటే వీళ్ళెవ్వరికి తెలవదు వాళ్ళ పైన కూడా విలన్లుండని. ఎవరికి వాళ్ళే మెయిన్ విలన్ అనుకుంటారు. ఐ మీన్ మెయిన్ విలన్ అని చెప్పను. మెయిన్ క్యారెక్టర్ వాళ్ళే అనుకుంటారు. కానీ వాళ్ళ పైన వాళ్ళని ఆడిస్తున్న వాళ్ళు ఒకరుంటారు. వాళ్ళని ఆడిచ్చే వాళ్ళు ఒకరుంటారు. వాళ్ళని ఆడిచ్చే వాళ్ళు ఒకరుంటారు. ఆ పైన ఇంకొకరుంటారు చూడండి. అరే! వీళ్ళా అనేది మనం లాస్ట్‌కి చూస్తే పిచ్చోళ్ళం అయితాం. ఆ ట్విస్ట్ వేరే ఉంటది. ఆ క్లైమాక్స్‌లో విలన్‌ని చూసినప్పుడు నిజంగా పిచ్చోళ్ళం అయితాం. అరే! ఇంత చేసింది వీడా అని. అంత బావుంటది ట్విస్ట్. ఇక క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలంటారా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందామండి? 'ఇతాచి', 'మినాటో', 'కకాషి', 'ఒబిటో', 'నగటో', 'పెయిన్', 'గాయ్', 'మదార', 'హషిరామా సెన్జు', 'టోబిరామా సెన్జు', 'అసుమా సెన్జు',
సినిమా ఎవరి గురించి మాట్లాడాలి? నేనిప్పుడు మాట్లాడినోళ్ళందరూ సైడ్ క్యారెక్టర్సే. కానీ వీళ్ళందరూ యానిమేలో ఇంపాక్ట్ చూపిస్తారు. చెప్పాను గదా! మెయిన్ లీడ్ కంటే ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళున్నారా? వీళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువుంటారు. అంటే అర్థం చేసుకోండి ఎంత బావుంటదో. ఇక 'చిరాయ సెన్సాయ్' గురించయితే సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది 'చిరాయ సెన్సాయ్' విషయం. దాని గురించి ఎక్కువ మాట్లాడను నేను. ఎవ్రి సైడ్ క్యారెక్టర్ ఈ సీరీస్‌పై, ఈ యానిమేపై చాలా ఇంపాక్ట్ చూపిస్తదండి. ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఒత్తి చెప్తున్నా. ఇది ఒక మెచ్యూర్ స్టోరీ. ఇది చాలా అంటే చాలా మెచ్యూర్ స్టోరీ. ఎందుకంటే ఈ యానిమేలో యుద్ధాలు, వాటి వల్ల జరిగే నష్టాలు, ఆకలి, కోపం, ద్వేషం ఇలాంటి చాలా విషయాల గురించి మాట్లాడతారు. అసలు ఇందులో విలన్స్ అనే వాళ్ళే ఉండరండి. క్లైమాక్స్ అయ్యేంత వరకు క్లైమాక్స్ అయ్యేంత వరకు అందరూ విలన్స్ అనుకుంటాం. కానీ క్లైమాక్స్ చూసాక అసలు ఈ యానిమేలో విలన్స్ అందరూ ఉండరు అసలు. ఇంక్లూడింగ్ ఒరాచిమారు గూడా. ఒరాచిమారు కూడా ఈ ఈ స్టోరీకి చాలా యూజ్‌ఫుల్ అయితాడు. ఒక్కొక్కరి బ్యాక్ స్టోరీ ఉంటది. వాళ్ళ బ్యాక్ స్టోరీలో ఉన్న డెప్త్, వాళ్ళ మెమోరీస్ మనల్ని ఏడిపిస్తాయి. అంత బావుంటుంది. పీస్ గురించి మాట్లాడే యానిమే ఇది. ప్రేమ గురించి, కుటుంబాల గురించి, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్‌షిప్ గురించి, అన్నిటి గురించి చాలా డెప్త్‌గా మాట్లాడుతది యానిమే. చెప్పడానికి అదోలా ఉంది. బట్ మన తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి స్టోరీస్ టెల్లింగ్‌ని, ఇలాంటి డెప్త్ స్టోరీ టెల్లింగ్‌ని ఇప్పటివరకు మీరు చూసుండరు. ఇవి బొమ్మలే, ఇవి బొమ్మలే అని మీరు చూడకుండా వదిలేస్తే మాత్రం మీరొక మెచ్యూర్ స్టోరీని వదిలేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. అయినా సరే చూడకపోతే ఇది మీ కర్మ. నేనేం చేయలేను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ యానిమేలో ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. మీకు ఈ ఛానల్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. థాంక్ యూ.